చెప్పినట్టుగానే ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఓవైపు బుడమేరు ఆక్రమణలు తొలగిస్తూనే మరోవైపు బుడమేరు ముంపు బెజవాడను తాకకుండా చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఇరిగేషన్ శాఖ. బుడమేరులో ఏ మేరకు ఆక్రమణలు జరిగాయి, వాటి తొలగింపు, కాల్వగట్ల పటిష్టతపై మంత్రి నిమ్మల సమీక్ష చేశారు. సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆపరేషన్ బుడమేరు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఇరిగేషన్ యంత్రాంగం. విజయవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరుతో భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూడడంపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం చేస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు ఆక్రమణలను గుర్తించే పనిలో ఉన్న ఇరిగేషన్ యంత్రాంగం బుడమేరులో ఏ మేరకు ఆక్రమణలు ఉన్నాయోననే అంశంపై దాదాపు ఓ అంచనాకు వచ్చేసింది. మంత్రి నిమ్మల ఇరిగేషన్ అధికారులతో ఆపరేషన్ బుడమేరుపై జరిపిన కీలక సమీక్షలో లెక్కలు తేలాయి. భవిష్యత్తులో బెజవాడకు బుడమేరు ముంపు లేకుండా రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న బుడమేరులో వివిధ ప్రదేశాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ఇదే అంశాన్ని మంత్రి నిమ్మల దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తంగా 36.25 కిలోమీటర్ల మేర గ్రామాలు, వార్డుల్లో ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. వ్యవసాయం కోసమే బుడమేరును కొంత ఆక్రమించినట్లు, విద్యాధరపురం నుంచి గుణదల వరకు కొన్ని చోట్ల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుడమేరు 70 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురై ఉంటుందని అధికారులు వెల్లడించారు. 3051 కట్టడాలను బుడమేరు ప్రవాహానికి అడ్డంగా అక్రమంగా నిర్మించాలని గుర్తించారు. ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణలు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో గురైనటువంటి పరిస్థితి, దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆయన దృష్టిలో పెట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఈ యొక్క బుడమేరు ఆపరేషన్ను మరి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. మరోవైపు బుడమేరు గట్ల పటిష్టతపైన ఫోకస్ పెట్టారు మంత్రి నిమ్మల. కీసరపల్లి చీమలవాగు, ఎనికేపాడు కాలువల సామర్థ్యాన్ని మరింతగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర కాలువల విస్తరణ, గట్లను పటిష్టపరిచే పనులను కూడా చేపట్టాలని అధికారులు నివేదిక ఇచ్చారు. బుడమేరు పాత కాలువ అంతా విజయవాడ నగరంలో ఇళ్ల మధ్యగా వస్తున్న నేపథ్యంలో వరదను ఏ విధంగా నియంత్రించవచ్చనే అంశంపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చింది ఇరిగేషన్ శాఖ. బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి పాముల కాలువ, ముస్తాబాద్ కాలువ, ఎనికేపాడు వరకు కాలువ విస్తరణ చేస్తే వరదను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ అంశాలను త్వరలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బుడమేరు ఆపరేషన్ ప్రారంభించే దిశగా ఇరిగేషన్ అధికారులు అడుగులేనున్నారు.